నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. సింగయ్య కేసు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్ని ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం విఫలమైందనే అనాలి. అయితే ప్రస్తుతం దీని గురించే మాట్లాడడానికి మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. డ్రైవర్ తప్పు అనుకోవాలా, లేకపోతే సింగయ్య కేసులో, లేకపోతే అందులో కూర్చున్న వాళ్ళది కూడా తప్పు అనటంలో మరి ప్రభుత్వం కావాలనే చేస్తోందా? సింగయ్య చనిపోవడం పట్ల అదే పనిగా కేసులు విధిస్తూ జగన్ని ఇరికించాలని ప్రయత్నిస్తుందా? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? జగన్ ఇరికిస్తే ఇరికే రకం కాదు, కానీ ఇదంతా పొలిటికల్ డ్రామా అమ్మ. రాజకీయ నాయకులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం అనకండి, రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి జగన్ నాటకం ఇదంతా. అంతే తప్ప సమిధులయ్యేది ప్రజలు. ఏ పార్టీలో ఉన్నా రాజకీయ నాయకులకి ఏం కాదు. వాడిని ఈడు తిడుతుంటాడు, ఈడిని వాడు తిడుతుంటాడు, రాత్రి ఫోన్ చేసి మాట్లాడుకుంటుంటారు. అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు, దేశం, రాష్ట్రం. అంతే తప్ప జగన్కి ఏం కాదు, చంద్రబాబు నాయుడుకి ఏం కాదు, లోకేష్కి ఏం కాదు, ఎవ్వరికేం కాదు. అయితే ఇందులో మొత్తానికి ఇబ్బంది పడింది, చనిపోయింది ప్రజలు అని అంటే కనుక ముఖ్యంగా సింగయ్యకే అన్యాయం జరిగింది అని అంటారా? సింగయ్య ఒక్కటే ఎందుకు తీసుకుంటున్నారమ్మా? ఇవన్నీ కూడా, ఈ హత్యలన్నిటికీ కారణం ఏంటంటే రాజకీయ నాయకులే. 1 by 1 చెప్తా నేను. అన్నమయ్య డ్యాము కొట్టుకోపోవటానికి కారణం ఎవరో? జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య డ్యాము వరదలు వచ్చి కొట్టుకోపోవాలా, అక్కడ మెయింటెనెన్స్కి డబ్బులు ఇక, జనరేటర్లో డీజిల్ లేక, సమయానికి డీజిల్ లేకపోతే షట్టర్ లేపలేరు కదమ్మా. ఆ రోజు 39 మంది చచ్చిపోయారు, నిద్రపోతున్నటువంటి సాధారణమైన ప్రజలు. రెండోది, కింద ఇసుక టిప్పర్లు ఉన్నాయి. ఎవరు చంపేశారమ్మా? ఆనాడు ప్రభుత్వం చేసిన హత్యలే కదయ్యి. అంటే నిద్రపోతున్న ప్రజలు, పొలాలు, అర్ధరాత్రి అన్నమయ్య డ్యాము ఎందుకు కొట్టుకోబోయింది? ఇది ఒకటి. తర్వాత కచ్చులూరు సంఘటన ఒకటి మీకు బాగా గుర్తుండాల. టూరిజం కోసం పోయారు, చివరికి శవాలు కూడా దొరకలా. అక్కడ జల సమాధి అయిపోయారు గోదావరిలో చాలామంది. అవి ఎవరు చేశారు? మ్యాన్మేడ్ మిస్టేక్ అది కూడా. తర్వాత గోదావరి పుష్కరాలు జరిగినాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు చంపేశారు ప్రజల్ని? అంటే మతమౌఢ్యం చంపేసింది. అది ప్రజలదా తప్పు, ప్రభుత్వాధినేతలది అంటారా? అట్లే రాజకీయం కోసం మీరు ఎవరి కోసం పోతున్నారు ప్రజలు అనేది? స్వతంత్రోద్యమాల పాల్గొన్నటువంటి కుటుంబాల, దేశ సంపదను లూటీ చేసిన లఫూటుగాళ్ల కోసం మీరు ఎందుకు పోతున్నారు? నేను అడుగుతుండే డైరెక్ట్గా, వీళ్ళు ఏమన్నా స్వాతంత్ర సమరయోధులా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపద అంతా వీళ్ళకి? రాష్ట్ర ప్రజల, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రజల సంపదను లూటీ చేసిన లఫూటుగాళ్ళు వీళ్ళందరూ. దోసేయిలా ఎలా సంపాదించారు? మీకు అంత డబ్బు యాడ్ నుంచి వస్తుంది? సామాన్యుడికి రావటం లేదు కదా. వేల కోట్ల రూపాయలు మీకు యాడ్ నుంచి వస్తుంది. అంటే రాజకీయం అనేది ప్రజాసేవ అని అనుకుంటే పొరపాటు. రాజకీయం అనేది భారతదేశంలో పెద్ద వ్యాపారం అయిపోయింది. రాజకీయం ప్రజాసేవ అని ఎవడన్నా అంటే కాలి చెప్పు తీసుకొని కొట్టండి. నేను అంటుండే కదా డైరెక్ట్గా, రాజకీయం అంటే వ్యాపారం. ఒక వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టి ఎలా అయితే ఆదాయాన్ని ఆశిస్తారో, అతి స్వల్ప కాలంలో వేల కోట్లు లూటీ చేయటానికి రాజకీయాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. అది అందరికీ తెలిసిందే, కానీ తెలిసింది కాదమ్మా, ఎదుర్కోవాలా. నేను అనేది ఏంటంటే, ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? ఒక ముఖ్యమంత్రి అయితే ఎవడకు గొప్ప అని నేను అంటుండా. ఇవాళ ప్రజా సంపదని మీ ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. ఎవడిచ్చాడు ఆ రైట్ ముఖ్యమంత్రులకి? మంత్రులైతే 5 ఏళ్ళు మాత్రమే నువ్వు ప్రజలకు సేవ చేయమని ఇస్తే, ఇష్టారాజ్యంగా ప్రజల గుప్త నిధిని ఎలా వాడుకుంటున్నారు? ఈరోజు ఒకటి చెప్తానమ్మా, దేశంలో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎన్ని వేల కోట్లు వసూలు చేశారు పారిశ్రామికవేత్తల కాడ, కంపెనీల కాడ. అసలు మీకు ఎందుకు ఇవ్వాలరా పారిశ్రామికవేత్తల డబ్బులు? ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ కావచ్చు,
ఎన్ని వేల కోట్లు పారిశ్రామికవేత్తల కాడ, రియల్ ఎస్టేట్ బిల్డర్ల కాడ, విద్యా సంస్థల కాడ ఎన్ని వేల కోట్లు వసూలు చేశారు. అసలు మీకు ఎందుకు ఇవ్వాలి డబ్బు పారిశ్రామికవేత్తలు అంటే? టెండర్ల ముసుగులు, వర్కల ముసుగులు, పోలవరం లాంటి బహుళార్థ సార్థక ప్రాజెక్టుల ముసుగులు, వాళ్ళకి వర్కలు ఇచ్చేది, ఆ వర్క్స్కి ఇచ్చే డబ్బు ఎవరిది? ప్రజలది. వీళ్ళకి ఎందుకు ఇచ్చారు కంపెనీలు? దేనికి ఇవ్వాలా డబ్బులు? రాజకీయ పార్టీలకు ఎందుకు ఇవ్వాలా నాకు చెప్పండి అమ్మా. అవినీతి దాగుందా లేదా అక్కడ? రెడ్డి ల్యాబ్ లాంటి కంపెనీ, హెట్రో డ్రగ్స్ లాంటి కంపెనీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, టూరిజం కంపెనీలు, ఆటోమొబైల్ సెక్టార్లో ఉండే కంపెనీలు, ఈ రాజకీయ పార్టీలకు డబ్బులు ఎందుకు ఎలా అంటే? వాళ్ళకి ఇప్పుడు ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉందమ్మా. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ద ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి 25 పైసలు 30 పైసలు పడుద్ది, మ్యాక్సిమం 50 పైసలు పడుద్ది. ఈరోజు 4 రూపాయలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే పెస్టిసైడ్ కంపెనీలు మొదలుకొని, పారాసెటమాల్ డ్రగ్స్ మొదలుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తారు. ఆ వెసులుబాటు ఎవరు కల్పిస్తున్నారు? ప్రభుత్వాలే కల్పిస్తున్నాయన్నమాట. ఆ విధంగా తెలియకుండానే సామాన్యుడి డబ్బు దోపిడీ జరుగుతుంది. ఇది కదా నడుస్తున్నది. అంటే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీ ఏదైనా కావచ్చమ్మా. బీఆర్ఎస్ అనే పార్టీకి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి చెప్పండి. ఎందుకు ఇచ్చారు మీకు? మీరు ప్రజాసేవకులని ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎంత డబ్బు వచ్చింది? భారతీయ జనతా పార్టీకి ఎంత డబ్బు వచ్చింది? తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎంత డబ్బు వచ్చింది? దేశ అత్యున్నత న్యాయస్థానమే బిగ్గెస్ట్ కరప్షన్ ఫ్యాక్టరీలుగా తయారైపోయినాయి. రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ ఫ్యాక్టరీలు అనాలి మనం. అంతే తప్ప ప్రజల్ని సంక్షేమ పథకాల ముసుగులో ఎవరు సొమ్ము ఎవరికి ఇస్తున్నారమ్మా? ప్రజల డబ్బు ప్రజలకిచ్చి వీళ్ళు అయ్య ముళ్ళు ఇచ్చినట్టు పేపర్లో యాళ్ళు రూపంలో వాళ్ళు నాకేయటంలే, దోసేయటంలే. అంటే ప్రజల్లో ఉండేటటువంటి అవేకాన్ని, ప్రజల్లో ఉండేటటువంటి మతమౌఢ్యాన్ని, ప్రజల్లో ఉండేటటువంటి వర్గ వైషమ్యాల కులతత్వాలను నూరిపోసి వర్టికల్గా విభజించి ప్రజల్ని ఏం చేస్తున్నారు? ఒక ఓట్లేసే సాధనాలుగా తయారు చేసుకుంటున్నారు. వాడిపోతే ఈడిపోతే వాడు. అందువల్ల ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వాలని కూల్చేది, ప్రభుత్వాలు నిర్మించేది ఇంటలెక్చువల్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి బాగా. జర్నలిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆడిటర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, ఈ ఎవరైతే నిత్యం అన్వేషిస్తూ పారదర్శకంగా దేశంలో ఏమి జరుగుతుందో తెలుసుకునేటటువంటి వర్గం ఉంటుంది. ఆ వర్గం 15 నుంచి 17% ఓట్లు ఉంటాయి. ఒకరిని ఎక్కించాలన్నా, ఒకరిని దించేయాలన్నా కఠిన నిర్ణయం తీసుకునేది ఈ ఇంటలెక్చువల్ వర్గం. వీళ్ళు ఓటేయి బట్టి నిన్నేం చేసింది? జగన్మోహన్ రెడ్డిని 11 రెడ్డిగా మిగిలిచ్చారు. 15 నుంచి 17% ఓట్లు ఇంటలెక్చువల్ ఓట్లు ఉంటాయి. వాళ్ళు పోలింగ్ బూత్కి వచ్చి ఒక నరరూప రాక్షసుని దింపాలా అన్న ఉద్దేశంతో వచ్చి ఓటేశారు. ఖండాంతరాల నుంచి సప్త సముద్రాలు దాటి వచ్చి లక్షల రూపాయల డబ్బు తండోపతండాలుగా చదువుకున్నటువంటి రాష్ట్రం మీద ప్రేమన్న ప్రతి ఒక్కరు కూడా బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి తండోపతండాలుగా పోయి రాత్రి 2 గంటల దాకా ఓటింగ్ జరిగింది. ఎందుకు జరిగింది? దేనికోసం జరిగింది? ఏకస్వామ్యం, నియంతృత్వాన్ని ప్రజాస్వామ్యంలో పనికిరాదన్నమాట. అసలు ఒక ముఖ్యమంత్రి ఎక్కడుండి పరిపాలన చేయాలా? రాష్ట్ర సెక్రటరీలో ఉండి పరిపాలన చేయాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులో ముఖ్యమంత్రికి గులాంగిరి చేశారు అంటండా. ముఖ్యమంత్రికి చెంచాలుగా మారేసి గులాములుగా మారి తానా అంటే తందానా అనొచ్చమ్మా ఐఏఎస్ ఆఫీసర్లో? మేము రాం, సెక్రటరీలో ఉండే నువ్వు వస్తే సెక్రటరీ మేము ఆడుండి పరిపాలన చేస్తాం. ఇంట్లో కూర్చొని పరిపాలన చేసేదమ్మా. ఎవడు ఇచ్చాడమ్మా వీళ్ళకి ఆ రైటు? సెక్రటరీలోకి పోతే ఎవిడెన్స్ ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడావు, ఎప్పుడు వచ్చిపోయావు, ఏమవుతుంది, అయిపోయింది. ఆ శకం ముగిసిపోయింది. ఏంది? జగన్ అనే ఒక భూతాన్ని తరిమేశారు సీమాంధ్ర ప్రజలు. ఇప్పుడు ఆ రోజు ఒక్కడే ఉన్నాడు దొంగ. ఇవాళ 175 మంది దొంగలు ఉన్నారని నేను అంటుండా రాష్ట్రంలో. అంటే ఎవడు అడగకూడదా?